జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ ఊర్లో చూసినా రామనవమి సందర్భంగా కళ్యాణోత్సవాలు ఊరేగింపులు అయితే చేస్తూ ఉంటారు. సిటీస్ లో ఉండడం వల్ల చాలా మంది ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే మిస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మీకైతే చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఊరి మధ్యలో ఉన్న రామాలయంలో మా ఊర్లోని పిల్లలందరూ కలిసి ఈ విధంగా రామ్ భజనలు అయితే చేస్తున్నారు. రాముల వారి ఉత్సవ పటాన్ని హనుమంత వాహనం మీద అయితే ఈ రోజు అయితే ఊరేగిస్తున్నారు. ఊరేగింపు మొదలవక ముందు మా ఊర్లోని పిల్లలందరూ కలిసి ఈ విధంగా కోలాట భజనలు అయితే చేస్తున్నారు. రామనవమి ఉత్సవాలు ఇంత గ్రాండ్ గా మా ఊర్లో సెలబ్రేట్ చేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి. స్వామివారి ఊరేగింపు రథానికి పూజలు చేసిన తర్వాత భక్తులందరికీ అన్న ప్రసాదాలు అయితే ఇచ్చారు. ఇక్కడి నుండి సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు, హనుమంతుల వారు, నరసింహ స్వామి వారి అవతారము, అదే విధంగా కాళికామాత వేషంలో ఊరేగింపు రథం ముందు ఏ విధంగా నాటక ప్రదర్శన నిర్వహించారో మీరు చూడండి. బహుశా ఇలాంటి సెలబ్రేషన్స్ నాకు తెలిసి మీలో చాలా మంది ఇప్పటి వరకు ఎక్కడ అయితే చూసి ఉండరు. ఇప్పటికీ 2 యుగాల ముందు జన్మించిన శ్రీరాముని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది కదా. ఆయన నేర్పిన సూత్రాలు, ఆయన ఆచరించిన విధానాలు మానవ జాతిని అంతలా ప్రభావితం చేశాయి. ఎంతగా అంటే ఇప్పటికీ ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా ఆయననే ఉదాహరణగా అయితే చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఒక మంచి పరిపాలనగా శ్రీరామరాజ్యాన్ని ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాము. సాధారణంగా పుట్టి ఒక మనిషి జీవితం ఏ విధంగా జీవించాలో నేర్పించాడు శ్రీరాముడు. అందుకే మనకు ఇప్పటికీ ఒక ఆదర్శమూర్తిగా ఉంటున్నాడు. అందుకే మన దేశంలో ప్రతి ఒక్క ఊరిలో ఇప్పటికీ ఏమి ఉన్నా లేకపోయినా ఒక శ్రీరామ మందిరం అయితే తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేసేసేయండి.